శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకల సందర్భంగా కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలు జ్యోతి ప్రజ్వలన చేసి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రార్థనా గీతం ఆలపించారు. తదుపరి గణపతి పూజ, పుణ్యవాచనం, అఖండ కలశ స్థాపన, నవగ్రహ ఆరాధన, అమ్మవారి జీవిత పారాయణం, అమ్మవారికి అభిషేకం, మహామంగళ ఆరతి, కుంకుమార్చన, మంత్రపుష్పం మొదలగు పూజా కార్యక్రమాలను ఆర్యవైశ్య మహిళా సంఘం మహిళా సోదరీమణులు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు లక్కీ డిప్ నిర్వహించి 8 మంది విజేతలకు క్యాష్ ప్రైజులు అందజేశారు. అనంతరం పూజా కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ తీర్థ ప్రసాదాలు అందజేసి పండితులు ఆశీర్వదించారు. కార్యక్రమానికి గ్రీన్ హిల్స్ కాలనీ ఆర్యవైశ్య సోదరమణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. వారి కమిటీ ఆధ్వర్యంలో రుచికరమైన విందు ఏర్పాటు చేసి అమ్మవారి జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళా మణులకు అమ్మవారి ప్రసాదంగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కమిటీ సభ్యులు ఊరే శ్రవణ్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాస్, కొత్తూరు శ్రీనివాస్, వందనపు కృష్ణమూర్తి, బుక్క రమేష్, చిలుకల వెంకన్న, నాచం సుధాకర్, కటకం కృష్ణయ్య, తమ్మిశెట్టి శివాజీ, కుక్కడపు సుధాకర్, మిడితొట్టి శ్రీనివాసులు, గార్లపెట్టి రాంప్రసాద్ మరియు నీలంటి నాగమణి, తడకమల్ల భవానీ, నాచం ధనలక్ష్మి, చిలుకల శ్రీలత, ఊరే అరుణకుమారి, కొత్తూరు సృజన, కటకం లక్ష్మీ జ్యోతి, బొలిశెట్టి సాహితి, తమ్మిశెట్టి దుర్గ, వందనపు వైష్ణవి, బుక్క పద్మావతి, కుకడపు పుష్పలత, మిడితొట్టి మంజుల, గార్లపాటి సంధ్య ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్య సోదరమణులందరికీ ఉత్సవ కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. వారి కూడా మన ముఖ్యమంత్రి గారికి, మన సోదరి కల్వకుంట్ల సుజాత గారికి కూడా మనందరి తరఫున, మన గ్రీన్ కాలనీ ఆర్యవైశ్యులు అందరి తరఫున ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ గట్టిగా చెప్పడంలో వాళ్ళకి నిలబడేటట్టు అభినందనలు తెలుపుతాం. మరి ఈ గ్రీన్ కాలనీలో ప్రతి సంవత్సరం ఇక్కడ వైష్ణవి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుతాము. కొంత ఇక్కడ ఈ ఫంక్షన్ పెళ్ళిళ్ళు అన్ని వేడుకలు చాలా ఉండడం వల్ల మనకు ఫంక్షన్ హాల్ దొరకకుండా ఉండడం వల్ల గ్రీన్ కాలనీ ఆర్యవైశ్య సంఘం ఆఫీసుకి, ఈ ఆఫీస్ ముందు మనము ఈ జయంతి వేడుకలను జరుపుకుంటున్నాము. అయితే సోదరిమణులు కూడా ఎవ్వరు కూడా వెళ్ళకూడదు. మరి ఈ వాసవి మాత జయంతి ఉత్సవాన్ని అందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ మొదట మనకు కలశ స్థాపన అయిపోయింది, అమ్మవారి అభిషేకం జరిగింది, మరియు కుంకుమార్చన ఉంటుంది, పారాయణం ఉంటుంది, తర్వాత మంచి విందు ఉంటుంది. అంతకంటే గొప్పగా చెప్పుకోండి ఇంకొకటి మనందరికీ కూడా సంతోషదాయకమైంది. అందరికీ కూడా మీకు మీ వద్దకు ఒక కోఫెన్ వస్తుంది. ఆ కోఫెన్ మీద మీ నెంబర్ రాసివ్వండి. మంచి లక్కీ డిప్పులు, ఆ లక్కీ డిప్పు అదృష్ట జాతకంలో మన వాసవి మాత ఎవరిని కరుణిస్తుందో ఒక్కసారి మనం దర్శించుకుందాం. తర్వాత అందరికీ కూడా మీకు ఇచ్చినటువంటి పసుపు కుంకుమతో పాటు ఒక అందరికీ కూడా ఉండదు కాబట్టి ఒక చీర కూడా ఉంటుంది. అందరూ కూడా అన్ని తీసుకొని జాగ్రత్తగా మనకు 1 గంట వరకు మన కార్యక్రమాన్ని సమాప్తం చేసుకుందాము. ఎవరు కూడా వెళ్ళవద్దు. మరి పూజా కార్యక్రమం మన మీద పండితులు చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. పారాయణ కూడా చక్కగా జరుగుతుంది. అందరూ కూడా కొంత సమయాన్ని వేచి ఉంచి మరి వీళ్ళందరూ కూడా కుంకుమ పూజ, పారాయణము అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అందరినీ ఎడుచు 5 నిమిషాలు అమ్మవారిని అలంకారం జరుగుతున్నది. అలంకారంలోకి మనం అమ్మవారి పారాయణ చేసుకొని ఇంకేమైనా 2 నిమిషాలు మిగిలితే మంచి గానం చేసేటువంటి మా కోడలు గోకారపు విజయ ఉన్నది. ఆమె చిన్న భజనతో మనందరినీ కూడా అలరింపజేస్తుంది. మరి అందరూ మొట్టమొదట పారాయణ స్టార్ట్ చేద్దాం. జై వాసవి, జై వాసవి, వాసవి మాతాకు, వాసవి మాతాకు, వాసవి మాతాకు. స్టార్ట్. వైశ్య సంఘం తరఫున ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదరిమణులకు, వారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమం
గత 7-8 సంవత్సరాల నుంచి మేము పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం అక్కడ మాకు ఫంక్షన్ హాల్ లభించినందున కాలనీలో చేసుకోవడానికి ఇక్కడ సర్వ ప్రయత్నాలు చేసి ఇక్కడ దిగ్విజయంగా అందరికీ మొబలైజ్ చేసి కార్యక్రమాలు చేసుకుంటాం. ఈ ముఖ్యంగా మహిళా ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వారు ఎంతో సమకూర్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి చాలా కష్టపడ్డారు. అదేవిధంగా మా కమిటీ సభ్యులు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఈరోజు అమ్మవారి జయంతి మన కాలనీలో ఇండియన్ ఆదివాసీ సంఘం తరఫున మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాము. ఈ సంవత్సరం దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం మన వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతిని అధికారికంగా ప్రకటించింది. కాబట్టి ఇదందరికీ మన ఆదివాసీ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మన మహిళా మహిళలకు శుభాకాంక్షలు. వాసవి మాతాకి జై. वासवी माता की जय, वासवी माता की जय, जय जय माता, वासवी माता, जय जय माता, वासवी माता, वासवी माता की जय. చిన్న వీడియో ది ఈరోజు అమ్మవారి జయంతి కార్యక్రమం సందర్భంగా ఆదివాసీ సంఘం గ్రీనిల్స్ కాలనీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి సోదరిమణులు ఆదివాసీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆదివాసీ కుటుంబ సభ్యులకు అందరికీ ఏవిఎస్ గ్రీనిల్స్ కాలనీ నుండి మా హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా అమ్మవారి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు కుంకుమార్చన కార్యక్రమము 150-200 మందితోని అంగరంగ వైభవంగా జరుపుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుపుకోవడానికి మీలాంటి మీ ఆదివాసీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మాకు ఇస్తున్నందుకు మీ అందరూ కూడా మళ్ళొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మా ఓవైసీ కృష్ణమూర్తి గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆదివాసీ సంఘం గ్రీనిల్స్ కాలనీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి కుంకుమార్చన కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరిమణులకు అందరికీ మరియు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా ఆదివాసీ సంఘం ప్రతినిధులకు, పిఎస్సీలకు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు అందరికీ ఆదివాసీ సంఘం గ్రీనిల్స్ కాలనీ నుంచి మా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మవారి జయంతి కార్యక్రమ శుభాకాంక్షలు. ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నట్టు కుంకుమార్చన కార్యక్రమంలో చాలా మంది మహిళలు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి లక్కీ డ్రీప్ ద్వారా ప్రైజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము, అదేవిధంగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి మహిళా సోదరికి శారీ పంపిణీ గ్రీనిల్స్ కాలనీ ఆదివాసీ సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళొకసారి ఈ కార్యక్రమాన్ని చూపించినటువంటి ఆదివాసీ కుటుంబ సభ్యులకు, హిందూ బంధువులకు అందరికీ అమ్మవారి జయంతి కార్యక్రమ శుభాకాంక్షలు, హృదయపూర్వక ధన్యవాదములు. వాసవి మాతాకి, వాసవి మాతాకి. అందరికీ వాసవి మాతా జయంతి శుభాకాంక్షలు. మనం మొదటిగా ఈరోజు ఆర్యవైశ్య సంఘము అనే ఉనికిని గుర్తించడానికి గవర్నమెంట్ మనకి వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్ర పండుగగా జరపడానికి మనకు ఒక జీవోని కూడా తీయడం జరిగింది. ఈ విధంగా తీయడం అనేది ఒక గుర్తింపు అనేది మన జాతికి గర్వకారణము. ఈ అంతా కూడా రావడానికి ముందు మనందరి యొక్క సమిష్టి కృషి, సమిష్టి సహకారము ఉండబట్టే మనం ఇప్పటి వరకు కూడా ఈ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతిని చాలా చక్కగా జరుపుకుంటూ వస్తున్నాము. 10 సంవత్సరాల నుండి అన్ని ఖాళీలో జరుపుతున్నాము. ఈ సమిష్టి భావము అనేది మనకి ఎప్పుడు కూడా మనకి చక్కగా ఉపయోగపడుతున్నది. ఒక పూలను దారం వల్లే మనల్ని కలిపి ఉంచేదే ఈ సమిష్టి భావము. ఎప్పుడైతే ఈ సమిష్టి భావం బాగా పనిచేస్తుందో అప్పుడే మన యొక్క గుండెకు ఉనికి అనేది, గౌరవం అనేది పెంపొందుతుంది. ఈ రోజు మనం ఈ వాసవి మాత కన్యకాపరమేశ్వరి జయంతి జరుపుకుంటుంటే, కన్యకాపరమేశ్వరి జయంతి జరుపుకునేటప్పుడు మన జీవితం మనకు కొన్ని సందేశాలని మనకి ఇస్తున్నది. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా దాన్ని తెలివితోటి, ధైర్యంతో ఎలా ఎదుర్కోవాలనేది మనకి వాసవి మాత జీవనం చెప్తున్నది. ఎవరైతే ధైర్యం ఉన్నారో వాళ్ళు ఆ కష్టాలు ఎదుర్కోవడానికి ఆమె వెంట నడిచేరు, ధైర్యం లేని వాళ్ళు వెంట తెలిపారు. కానీ ఈ
భావించాలి. ఈరోజు జరిగిన చక్కటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అందుకు కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సంఘము ఈ సమిష్టి భావము అనేది ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, వాసవి మాత ఆశీస్సులు ఎప్పటికీ ఇలాగనే ఉండాలని కోరుకుంటూ